అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని మంచి సందేశాలను మీతో షేర్ చేయబోతున్నాను. ఒక్కసారి అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఈ యొక్క వీడియోని వినడం ప్రారంభించండి. జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి పెట్టింది పేరు, దాన ధర్మాలకి ప్రతీక. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు పక్క ఉన్న కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను కూడా సమయాన్ని బట్టి నడుచుకోవాలి. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు, ఈ గోడపై ఓ సందేశాన్ని లిఖించు మిత్రమా అని. అది ఎలా ఉండాలి అంటే, సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం రావాలి. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా రాశాడు, అయ్యేంటో తెలుసా? ఈ సమయం వెళ్ళిపోతుంది. ఈ సమయం వెళ్ళిపోయింది అంటే సంతోషంగా ఉన్న వాళ్ళకి దుఃఖం వస్తుంది అనే కదా అర్థం. దుఃఖంగా ఉన్న వాళ్ళకి సంతోషం వస్తుందనే కదా అర్థం. ప్రతిసారి అవకాశం అనేది రాదు. వచ్చిన అవకాశం నీ దగ్గరే ఉండిపోదు. దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి, లేదా అవకాశాన్ని సృష్టించుకోవాలి. లేకపోతే జీవితంలో ఎదురుచూపు తప్ప ముందడుగు ఉండదు. ఎందుకంటే ఇక్కడెవరూ మన కోసం దారి వేయడు. మనమే ఒక్కో అడుగు కోసం దారులు పేర్చుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దూరం చేసుకోవాల్సిన ఒక 5 అలవాట్లు నేర్చుకోవాలి. అందరి దగ్గర సాయం కోసం చేతులు చాచడం, జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం, గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలలో జీవించడం, మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం, చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. ఈ 5 విషయాలు మనం దూరం చేసుకోవాల్సిన ముఖ్యమైన అలవాట్లు. మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. కాబట్టి సంకల్పం అనేది విత్తనం, ఆలోచన అనేది చిగురు, ఆచరణం అనేది మొగ్గ, ప్రతిఫలం అనేది పండు వంటిది. కాబట్టి సంకల్పంలో పవిత్రత, ఆలోచనలో పరిణితి, ఆచరణలో ప్రణాళిక ఉంటే అంతిమంగా కలిగేది విజయం మాత్రమే. విజయం అప్పుడు తప్పక నిన్ను వరిస్తుంది. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగటం నేర్చుకోవాలి. అతి భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకూడదు. అతి నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకూడదు. వీటికి దూరంగా ఉంటే జీవితంలో చాలా మంచి విషయాలే. కారణం లేకుండా ఈ లోకంలో ఏది జరగదు. ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, కర్మలకు పూర్వజన్మ కర్మే కారణం. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటూ ఉంటుంది. ఇదే హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే హిందూ మతానికి కూడా పునాది. జీవితంలో సుఖ సంతోషాలే కాదు, కష్ట సుఖాలు కూడా సహనంతో భరించడం నేర్చుకోవాలి. కష్టాలు, బాధలు మనిషి జీవితంలో అలజడి సృష్టిస్తాయి. కానీ అవి మనిషి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి పరోక్షంగా తోడ్పడతాయి. కష్టాలను భగవంతుడు దీవెనలుగా, వరాలుగా స్వీకరించాలి అంటాడు. సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా చూడగలిగే స్థితి ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే కలుగుతుంది.
ఆ జ్ఞానం వల్లే మనిషి సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాడు. అతడే స్థితప్రజ్ఞుడు, పరిపూర్ణ భక్తుడు అని శ్రీకృష్ణుడి సందేశం. చేప అనేది జలారాణి అంటూ ఉంటారు. అది నీటిలో జీవిస్తూ ఉంటుంది. అనేక రకమైన చేపలుంటాయి, కానీ అన్ని చేపల్లో ఒక సమానత్వం తప్పకుండా ఉండనే ఉంటుంది. అదేంటో తెలుసా? అది ఏంటి అంటే, చనిపోయిన చేప మాత్రమే నీటి ప్రవాహంతో పాటు వెళ్ళిపోతుంది. అదే జీవించి ఉన్న చేప అయితే ఆ నీటి ప్రవాహాన్ని వ్యతిరేకంగా వెళ్ళగలుగుతుంది. కాబట్టి ఆ చేప నుండి ప్రేరణను తీసుకోవాలి. ఎవరైతే కఠిన పరిస్థితులకు విరుద్ధంగా వెళ్ళగలిగే సాహసం చేస్తారో వారు ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కూడా మీ హృదయం యొక్క పిలుపుని వినండి, మీ మనసు మీకు ఏం చెబుతుందో. ఇక జీవితం అనే ప్రవాహాన్ని బాధతో కాదు మిత్రమా, లక్ష్యంగా మార్చుకొని ముందుకు వెళ్ళండి, గెలుపు సాధించండి. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసే తగ్గించినట్లు కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేస్తారు. వారు దానిని తర్వాత చింతిస్తారు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలతో కప్పబడి ఉంటుంది. జనులు అంటారు, అతను నాకంటే 20 ఏళ్ళు పెద్దవాడు అని. నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను? నాకు ఏమైంది? నిజానికి ఏమైంది అంటే, క్రోధం వల్లనే విచక్షణ జ్ఞానం లోపించి అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది. బుద్ధి మబ్బు కమ్మినప్పుడు అది స్మృతి అంటే జ్ఞాపక శక్తి బంసను భగ్నం చేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి ఏది చెడు అని విచక్షణ కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అలా ప్రవాహంలో కొట్టుకుపోయి అక్కడి నుంచి ఇక అధోపతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనానికి కలుగు చేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది. అదే నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనమైపోతాడు. ఏ విధంగా దైవత్వం నుండి ఆధ్యాత్మికతను ఈ పతనం అయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయాల చింతన నుండి బుద్ధి విధ్వంస వరకు విశదీకరించబడుతుంది. కాబట్టి మన బుద్ధిని మార్చుకోకుండా ఉండాలి. గౌరవం సంబంధం రెండూ ఒకదానికి ఒకటి ఎలా కలిసి ఉంటాయో దీపం ఇంకా ఒత్తిలాగా. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, రెండింటి అధికారం సమానంగా ఉండాలి. మరి ఎలా అంటే భార్యాభర్తల సంబంధంలాగా. ఇప్పుడు ఇందులో భర్త అంటే స్వామి అనే కాదు, తోడు అని కూడా. తన కర్తవ్యం ఏమిటి అంటే తోడుగా ఉండటం, ఆదేశం ఇవ్వడం కాదు. ఇక ఈ సంబంధం సహకారంతో ఏర్పడుతుంది, అధికారంతో కాదు. చేతిని చాచటం వల్ల పెరుగుతుంది, వేలుని లేపడం వల్ల కాదు. ఒకవేళ సంబంధంలో ఒకరికొకరు గౌరవించుకోవడం వల్ల, ఒకరి ఒకరు మర్యాద చూపించుకోవడం వల్ల మాత్రమే ఈ సంబంధం పెరుగుతుంది. అప్పుడే ఈ బంధం గౌరవప్రదంగా మారుతుంది. మీ బంధాన్ని గౌరవంగా చూసుకోండి, ప్రేమతో ప్రేమించండి, సుఖంగా జీవించండి. విన్నారు కదా అండి, ఈ శ్రీకృష్ణ సందేశాలు, భగవద్గీత సందేశాలు మనకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.